మొన్న మధ్యలో కరెంటు పోయింది కదా. ఏం సతీష్? సార్ ఇవాళ నా ఇంట్రొడక్షన్ ఎట్లా ఉన్నది కాబట్టి ఇవాళ ఆ 4 శక్మాలు, తర్వాత మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, ఇవి 4 చెప్పుకుందాం. ఎంతవరకు అయితే అంతవరకు. మన దగ్గర ఉన్నటువంటి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ లేదా ఉష్ణగతిక శక్మాలు 4 అని చెప్పుకున్నాము. ఆ 4 కూడా శక్తి ప్రమేయాలు, ఎనర్జీ ఫంక్షన్స్. అవి ఎనర్జీలుగానే తీసుకోవాలి. ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ లేదా అంతర్గత శక్తి, దాన్ని మనం యూ చేత రిప్రజెంట్ చేస్తాము. ఇంకొకటి హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము లేదా హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, దాన్ని ఎఫ్ చేత రిప్రజెంట్ చేస్తాము. మూడవది ఏమిటంటే ఎంథాల్పీ, తెలుగు ఇంగ్లీషు రెండు కూడా అదే, దానిని మనం హెచ్ చేత రిప్రజెంట్ చేస్తాము. తర్వాత నాలుగవది ఏమిటంటే గిబ్స్ ఫంక్షన్ లేదా గిబ్స్ ప్రమేయము, దానిని జీ చేత రిప్రజెంట్ చేస్తాము. ఇవి 4 మనం మొన్న చెప్పుకున్నాం. తర్వాత ఏదైనా ఒక మెకానికల్ సిస్టమ్ తీసుకున్నట్లయితే, అంటే ఇది యాంత్రిక వ్యవస్థ అంటే నిత్యత్వ యాంత్రిక వ్యవస్థ, అంటే కన్జర్వేటివ్ మెకానికల్ సిస్టమ్. అది సమతాస్థితిలో ఉండాలి అంటే, సమతాస్థితి అంటే ఈక్విలిబ్రియంలో ఉండాలనుకున్నట్లయితే, దానికి గతిజ శక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది మినిమం అయ్యేటట్లుగా ఉండాలి. అట్లా మినిమం కనుక కాకపోతే అది ఈక్విలిబ్రియంలో ఉండదు. అది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉష్ణగతిక వ్యవస్థ తీసుకున్నట్లయితే, ఉష్ణగతిక వ్యవస్థ అంటే థర్మోడైనమిక్ సిస్టమ్. థర్మోడైనమిక్ సిస్టమ్ కనుక తీసుకున్నట్లయితే అది కూడా ఈక్విలిబ్రియము లేదా సమతా స్థితిలో ఉండాలన్నట్లయితే దాని యొక్క శక్మాల విలువలు అంటే పొటెన్షియల్ విలువలు కనిష్టంగా ఉండాలి, అంటే మినిమం ఉండాలి. అవునా? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. ఇక్కడ మనం తీసుకునేటువంటి ఫండమెంటల్ ఈక్వేషన్ ఏమిటంటే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని రిప్రజెంట్ చేసేటువంటి 2 ఈక్వేషన్లు తీసుకొని ఆ 2 ఈక్వేషన్లని కంబైన్ చేస్తాను. ఓకేనా? ఏం సతీష్? ఓకే సార్. మనకేం తెలుసు? డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అని తెలుసు. డిడబ్ల్యూ అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్, బాహ్య కర్మ. డియు అంటే ఇంటర్నల్ ఎనర్జీ, అంతర్గత శక్తి. డిక్యూ అంటే వ్యవస్థకు మనం మొత్తం ఇచ్చినటువంటి ఉష్ణరాశి. తర్వాత ఇంకొక విషయం ఏం తెలుసు అంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పిడివి. పి అంటే ఏమిటో పీడనము, డివి అంటే చేంజ్ ఇన్ ది వాల్యూమ్, ఘనపరిమాణంలో కలిగినటువంటి మార్పు. ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే మనకి బాహ్య కర్మ డిడబ్ల్యూ అనేటువంటిది వస్తుంది. ఇది ప్రథమ నియమము. అట్లనే ద్వితీయ నియమం, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో తీసుకున్నట్లయితే మనం దీన్ని ఎట్లా తీసుకుంటామంటే డెఫినిషన్ ఆఫ్ ఎంట్రోపీ నుంచి తీసుకుంటాం. ఎంట్రోపీలో డెఫినేషన్ ఏమిటి అంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యాపిటల్ టీ. దాని నుంచి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ రెండవ సమీకరణాన్ని దీన్ని తీసుకెళ్ళి ముందు చెప్పినటువంటి మొదటి సమీకరణం అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డిక్యూకి బదులుగా ఏం పెట్టచ్చు? టీడీఎస్ అనేది పెట్టచ్చు. కాబట్టి టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి. దీంట్లో మనకు కావాల్సింది ఏమిటి? అంతర్గత శక్తి లేదా ఇంటర్నల్ ఎనర్జీని. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం కరెక్ట్గా కనుక రాసుకున్నట్లయితే అప్పుడు డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అంటే డిక్యూకి బదులుగా వచ్చిందనమాట.
టీడీఎస్ మైనస్ పీడీవి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అవునా? ఈ ఈక్వేషన్ 1 దిస్ కంబైన్స్ ది ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమాన్ని, ద్వితీయ నియమాన్ని, ఈ రెండింటిని కలిపేటువంటి ఒకే ఒక సమీకరణం ఏమిటి అంటే డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి. ఇంతవరకు అర్థమైందా? సార్ అర్థమైంది. ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మొట్టమొదటి శకమం అంతర్గత శక్తి. అంతర్గత శక్తి గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఈ అంతర్గత శక్తి అంటే ఏమిటి అంటే, అంతర్గతంగా ఒక వ్యవస్థ తీసుకుంటే దానికి 2 శక్తులు ఉంటాయి. 2 శక్తులు ఏమిటంటే స్థితిజ శక్తి. స్థితిజ శక్తి అంటే ఇంగ్లీష్లో పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. రెండవది గతిజ శక్తి. గతిజ శక్తి అంటే దీన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు. కాబట్టి ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ టూ. The two energies are the potential energy and the kinetic energy. అయితే పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది దేని వల్ల వస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది దేని వల్ల వస్తుందంటే, వ్యవస్థ లేదా ఒక వాయు వ్యవస్థను కనుక మనం తీసుకున్నట్లయితే, అణువులు తీసుకున్నట్లయితే అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు gm1m2/d² అని చెప్పి గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి ఈక్వేషన్ రాస్తామే. అట్లనే ద్రవ్యరాశుల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్య దూరానికి విలోమానుపాతం, దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉండేటువంటి శక్తి అన్నమాట. ఇది అణువుల మధ్య పనిచేసేటువంటి ఆకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తి వల్ల ఏమొస్తుందంటే స్థితిజ శక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. ఇక కైనెటిక్ ఎనర్జీ లేదా గతిజ శక్తి అనేటువంటిది ఎలా వస్తుందంటే, వాయువులో ఉండేటువంటి అణువులు లేదా మాలిక్యూల్స్ అనేటువంటివి చలనం చేయడం వల్ల, డ్యూ టు ది మోషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇన్ ది సిస్టమ్, ద సిస్టమ్ విల్ గెట్ ది కైనెటిక్ ఎనర్జీ. అంతవరకు అర్థమైందా ఏమ్మా? ధనలక్ష్మి, మీరు అంటే తర్వాత సెంటెన్స్కి వెళ్తాను. ఓకేనా? సార్ అర్థమైనట్లేదు. తర్వాత ఇంకో పాయింట్ కూడా, ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటిదే. వ్యవస్థ అనేటువంటిది ఒక స్థితి నుంచి, ఇక్కడ స్థితి అంటే స్టేట్, అది మా ఘన స్థితి నుంచి ద్రవ స్థితి కావచ్చు, లేకపోతే ఇంకొకటి నుంచి, లేకపోతే పీవీలను కోఆర్డినేట్స్గా తీసుకున్నట్లయితే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం, కానీ దాన్ని మనం స్థితి లేదా స్టేట్ అని అంటారు. మనం ఒక సిస్టమ్ని తీసుకున్నాం, అది ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి మారిపోయింది. అప్పుడు దాంట్లో ఏం కలుగుతుంది? ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ వస్తుంది, అంతర్గత శక్తిలో మార్పు కలుగుతుంది. ఈ మార్పు అనేటువంటిది అది తొలి స్థితి నుంచి తుది స్థితికి రావడానికి ఏ మార్గంలో వచ్చింది అనేటువంటి దాని మీద ఆధారపడదు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది పాత్ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ది ఫైనల్ పొజిషన్. కాబట్టి మొదటి స్థితి నుంచి తుది స్థితి వరకు, అంటే తొలి స్థితి నుంచి తుది స్థితికి రావడానికి అది ఏ మార్గాన్ని అనుసరించింది లేదా ఏ మార్గంలో వచ్చింది అనేటువంటి దాని మీద ఆధారపడదు. అయితే దేని మీద ఆధారపడుతుంది అంటే దాని యొక్క తొలి తుది స్థితుల మీద మాత్రమే ఆధారపడుతుంది. తొలి స్థితి అంటే ఇనిషియల్ పొజిషను లేదా ఇనిషియల్ స్టేటు, తుది స్థితి అంటే ఫైనల్ స్టేట్. కాబట్టి ఇనిషియల్ స్టేట్కి ఫైనల్ స్టేట్కి ఆ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ మీదనే ఆధారపడుతుంది. కానీ అది ఏ మార్గంలో గుండా వచ్చింది అంటే ఆ వచ్చే మార్గం పొడవైన మార్గంలో వచ్చిందా లేదా షార్ట్ కట్లో వచ్చిందా అనే దాంతో దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ అంతర్గత శక్తికి సంబంధించినటువంటి
పొటెన్షియల్ని తీసుకొని ఆ పొటెన్షియల్ నుంచి మళ్ళీ మనం ఏం తీసుకురావాలి, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ తీసుకురావాలి. ఆ తీసుకురావడం కోసం ఏం చేస్తున్నామంటే ఇందాక మనం చెప్పినటువంటి ఈక్వేషన్ 1 ఉన్నది కదా, ఏమిటి, దట్ కంబైన్స్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమాన్ని ద్వితీయ నియమాన్ని కలిపేటువంటి సమీకరణాన్ని తీసుకుంటాం. ఇదిగోండి, డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. తర్వాత లాస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు ఒక 4 చరరాశులు చెప్పాం. చరరాశులు అంటే వేరియబుల్స్. ఆ వేరియబుల్స్లో 2 ఇండిపెండెంట్గా ఉంటాయని, స్వతంత్ర రాశులు అని, 2 డిపెండెంట్గా ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు అంతర్గత శక్తి లేదా యు అనేటువంటి విషయానికి వచ్చేసేటప్పటికి చూడండి, ఎస్ అంటే ఏమిటి, ఎంట్రోపీ, వి అనేటువంటిది ఘన పరిమాణం. ఈ రెండింటిని నేను ఇండిపెండెంట్ వేరియబుల్స్గా తీసుకుంటున్నాను. అలా తీసుకొని వాటి దృష్ట్యా అంటే విత్ రెస్పెక్ట్ టు దోస్ వేరియబుల్స్ ఐ ఆమ్ డిఫరెన్షియేటింగ్ దిస్ ఈక్వేషన్, దట్ ఈస్ డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. ఇంతవరకు అర్థమైందా ఏమ్మా? అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ మనకు వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, ఇగో ఈ 4 ఉన్నాయి సార్. పివిటిఎస్, 2 డిపెండెంట్, 2 ఇండిపెండెంట్. ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఏం తీసుకుంటున్నాను, ఎస్ వి. ఓకేనా? సరే సార్. ఎస్ వీలు కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఒకదాన్ని కాన్స్టెంట్ గా తీసుకోవడం, రెండవ దాని దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయడం. అట్లనే మొదటి దాన్ని మళ్ళీ కాన్స్టెంట్ గా తీసుకోవడం, రెండవ దాని దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయడం. ఓకేనా? చూడండి. ఓకే సార్. ఇప్పుడు వీని కాన్స్టెంట్ గా తీసుకున్నట్లయితే టీవీ ఏమైపోతుంది చెప్పండి. మొన్న చెప్పాను మీకు, వి గనక కాన్స్టెంట్ అయితే డిఫరెన్షియల్ జీరో అయిపోతుంది. అప్పుడు పి ఇంటూ డివి ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. అప్పుడు పార్షియల్ డిఫరెన్షియల్ తీసుకుంటున్నాం కాబట్టి డియు అనకుండా డో యు అంటాం. ఓకేనా? ఓకే సార్. డో యు ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్, అంతేనా కదా? అంతే సార్. అప్పుడు ఈ డో ఎస్ ని లెఫ్ట్ కనుక తీసుకొస్తున్నట్లయితే డో యు బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇంకేముంటుంది, టీ ఉన్నది. కాబట్టి డో యు బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు టీ. అంతవరకు అర్థమైనట్లేనా? ఇప్పుడు రెండవది ఏం కాన్స్టెంట్ గా పెట్టాలి, ఎస్ఎన్ కాన్స్టెంట్ గా పెట్టాలి, అంతే కదా? అంతే. ఎస్ఎన్ కాన్స్టెంట్ గా పెట్టినట్లయితే డిఎస్ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. అప్పుడు టీ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది. ఓకేనా? ఓకే. అప్పుడు ఇంకేం మిగిలింది, డియుకి బదులుగా డో యు అయిపోయింది, ఇటు డివికి బదులుగా డో వి అయిపోయింది. ఈ డో విని మనం లెఫ్ట్ కనుక తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి డో యు బై డో వి. ఇప్పుడు దీంట్లో మనం ఏది కాన్స్టెంట్ అనుకున్నాం, ఎస్ అనుకున్నాం. కాబట్టి డో యు బై డో వి ఎట్ కాన్స్టెంట్, రైట్ సైడ్ ఏం మిగిలింది, మైనస్ పి. కాబట్టి డో యు బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. అవునా? ఓకే. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2లో రెండు ఈక్వేషన్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక పార్ట్, తర్వాత ఈ మరియు అని రాసిన తర్వాత ఉండేటువంటిది ఇది ఒక పార్ట్. ఈ రెండు ఈక్వేషన్లు కూడా చూడండి, పివిటిఎస్ అనేటువంటి 4 క్వాంటిటీస్ని యు తోటి రిలేషన్ ఏ విధంగా ఉన్నది అనేటువంటిది తెలుపుతుంది. తర్వాత ఇక్కడ నేను డియు అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కనుక అయినట్లయితే ఆ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ని
2 సార్లు డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే, అర్థమవుతుందా? 2 సార్లు డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే దేని దృష్ట్యా ముందు చేసి దేని దృష్ట్యా తర్వాత డిఫరెన్షియేట్ చేసినా కూడా అర్థం మారదు. అంటే ముందు వి దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసి తర్వాత ఎస్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసిన, లేదా ముందు ఎస్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసి తర్వాత వి దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసిన, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డో బై డో ఎస్ ఆఫ్ యు అంటే డో యు బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి, దీన్ని ముందు చేశాను. ఈ ఈక్వేషన్ చూడండి. తర్వాత డో బై డో ఎస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, డో బై డో వి అనేటువంటిది. అంటే ఇక్కడ మళ్ళీ ఏం కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఎస్ కాన్స్టెంట్. అంటే వి దృష్ట్యా చేసినప్పుడు ఎస్ కాన్స్టెంట్, ఎస్ దృష్ట్యా చేసినప్పుడు ఏం కాన్స్టెంట్? వి కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ చూడండి, యూని ముందు ఎస్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేశాను, తర్వాత వి దృష్ట్యా డిఫరెన్షియేట్ చేశాను. ఎస్ దృష్ట్యా చేసినప్పుడు వి అనేటువంటిది కాన్స్టెంట్, వి దృష్ట్యా చేసినప్పుడు ఎస్ అనేటువంటిది కాన్స్టెంట్. ఇక్కడ ఎస్ అనేటువంటిది సఫిక్స్ రాయకపోయినా కూడా ఉన్నదే అనుకోండి, నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ముందు ఎస్తో చేసి తర్వాత వితో చేశాను. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్లో ఏం చేశాను, ముందు వి దృష్ట్యా చేశాను. అంటే డో యూ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్, దానిని మళ్ళీ డో బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి ఇక్కడ ఉన్నది అనుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఏమున్నది అనుకోవాలి? ఆ సఫిక్స్ వి ఉన్నదే అని అనుకోవాలి. అయితే ఇప్పుడు ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని కనుక తీసుకున్నట్లయితే చూడండి, డో యూ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ వి అనేటువంటిది దేనికి సమానము? టీకి సమానం. అంతేనా? అంతే సార్. కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తం కూడా దేనికి సమానం అయిపోయింది అంటే టీకి సమానం అయిపోయింది. అందువల్ల లెఫ్ట్ సైడ్ ఉండేటువంటిది ఏమవుతుంది, డో బై డో వి ఆఫ్ టీ ఎట్ కాన్స్టెంట్ ఎస్. పైన రాయలేదు కానీ ఇక్కడ రాసేసాం. ఓకేనా? ఓకే సార్. కావాలంటే పైన కూడా రాసుకోండి, డో బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్ అని. అదే రకంగా రైట్ సైడ్ రాస్తే డో యూ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్ అనేటువంటిది ఈక్వేషన్ 2లో ఎంతకు సమానము? మైనస్ పీకి సమానం అయిపోయింది. అందువల్ల రైట్ సైడ్ ఎంతకు సమానం అయింది? మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి. డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి. దీన్ని మ్యాక్స్వెల్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్, ఇవన్నీ కూడా రిలేషన్స్. ఓకేనా? ఓకే సార్. ఇదేమో పొటెన్షియల్. ఈ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో దాన్ని పొటెన్షియల్ అంటున్నాము. ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఈ ఈక్వేషన్ చూసారా, డో బై డో అనేటట్టుగా వచ్చినాయి, వీటన్నిటిని కూడా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఓకేనా? లేదా రిలేషన్స్ అన్నా ఈక్వేషన్స్ అన్నా కూడా ఒకటే. సో దిస్ ఈజ్ ఫస్ట్ మ్యాక్స్వెల్ థర్మోడైనమిక్ రిలేషన్. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏమిటి, రిలేషన్ ఏమిటంటే డో టీ బై డో వి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో పీ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ వి. అంతవరకు అర్థమైపోయిందా? ఎస్ సార్. ఇప్పుడు మనం ఫస్ట్ కనుక అర్థమైపోతే ఇంకా మిగిలిన 3 మనం గుర్తుపెట్టుకోవడమే తప్ప పెద్ద కష్టపడాల్సిన పని లేదు. నెక్స్ట్ రెండవది ఏమిటి? శక్తి ప్రమేయం, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం. అంతేనా కదా? అంతే సార్. కాబట్టి ఈ హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము లేదా ఫంక్షన్ ఎఫ్ అనేటువంటి దాన్ని తీసుకునేటప్పుడు కూడాను మనం ప్రతిదానికి ఫస్ట్ తీసుకునేటువంటిది ఏమిటంటే ఇదే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రెండింటిని కూడా కంబైన్ చేసేటువంటి ఈక్వేషన్ టియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. ఇక్కడ
మనం ఏమనుకున్నామంటే మనం తీసుకున్నటువంటి సిస్టమ్ లేదా వ్యవస్థ అనేటువంటిది ఐసోథర్మల్ అని అనుకోండి. ఏమిటి? ఐసోథర్మల్. ఐసోథర్మల్ సిస్టమ్ అని అనుకున్నట్లయితే అప్పుడు ఐసోథర్మల్లో ఏది కాన్స్టెంట్ చెప్పండి? ఏం సతీష్, ఐసోథర్మల్లో ఏది కాన్స్టెంట్? టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది పై ఈక్వేషన్ లో ఉన్నటువంటి టీ ఇంటూ డిఎస్ ఉన్నది కదా, అది ఎట్లా కాన్స్టెంట్ కాబట్టి లోపలికి తీసుకెళ్లి రాసినా కూడా దాని విలువే మారదు కదా. మారదు సార్. ఎందువల్లంటే టీ కాబట్టి మళ్ళీ బయటికి లాగుతాము, టీ ఇంటూ డిఎస్ అని రాసుకుంటున్నాను. కాబట్టి టీ ఇంటూ డిఎస్ ని నేను ఏమని రాస్తున్నాను? డిఫరెన్షియల్ ఆఫ్ టిఎస్ గా రాస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. అట్లా రాస్తే అప్పుడు ఈ సమీకరణం ఏమైపోతుంది? టియు ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ టిఎస్ మైనస్ పిడివి. ఈ డిఫరెన్షియల్ ఆఫ్ టిఎస్ అనేటువంటి దాన్ని ఎటువైపు తీసుకొచ్చేసాను నేను? లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డిఫరెన్షియల్ ఆఫ్ యు మైనస్ డిఫరెన్షియల్ ఆఫ్ టిడిఎస్ టీ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఇంటూ డివి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్షియల్స్ డిఫరెన్స్గా ఉన్నాయి కదా, ఈ రెండింటినీ కూడా ఒకే డిఫరెన్షియల్లో రాస్తున్నాను. కాబట్టి డిఫరెన్షియల్ ఆఫ్ యు మైనస్ డిటిఎస్. ఓకేనా? ఓకే సార్. అంతే కదా. డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉన్నదనుకో, డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఫరెన్షియల్ ఆఫ్ వై. అట్నే డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఉందనుకోండి, డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ డిఫరెన్షియల్ ఆఫ్ వై. అంతే కదా. అంతే సార్. కాబట్టి ఆ రెండు డిఫరెన్షియల్ని ఒకే డిఫరెన్షియేషన్లో రాసేస్తున్నాం డిఫరెన్షియల్ గా. డిఫరెన్షియల్ ఆఫ్ యు మైనస్ టిఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిడివి. ఓకేనా? ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉండేటువంటి యు మైనస్ టిఎస్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే దాన్ని ఎఫ్, దీన్నే మనము హెల్మ్హోల్ట్జ్ ఫంక్షను అని అంటాం. ఓకేనా? ఓకే సార్. అంటే డిఫరెన్షియల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిడివి. పిడివి అంటే ఏమిటి చెప్పండి? పిడివి అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా చాలా సార్లు. డిడబ్ల్యూ ఏమిటి? పిడివి అంటే వర్క్. వ్యవస్థ చేసిన పనా లేకపోతే వ్యవస్థ మీద జరిగిన పనా? వ్యవస్థ చేసిన పని. పిడివి అంటే వ్యవస్థ చేసిన పని. మరి మైనస్ పిడివి అంటే రివర్స్. రివర్స్ అంటే ఏంటి? వ్యవస్థ మీద జరిగిన పని. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మైనస్ పిడివి అనేటువంటిది దేనికి సమానం అయిపోయింది? ఈ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియల్ డిఎఫ్కి సమానం అయిపోయింది అనమాట. కాబట్టి హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం అంటే మనకి బుర్రలో ఏం గుర్తుపెట్టుకోవచ్చు చెప్పండి? వ్యవస్థ మీద జరిగిన పనిగా గుర్తుపెట్టుకోవచ్చా? ఏం సతీష్? పెట్టుకోవచ్చు. కాబట్టి పిడివి ఈజ్ ఈక్వల్ టు వ్యవస్థ చేసిన పని అంటే వర్క్ డన్ బై ది సిస్టమ్, మైనస్ పిడివి అంటే వ్యవస్థ మీద జరిగిన పని, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్. కాబట్టి హెల్మ్హోల్ట్జ్ ప్రమేయము అంటే ఏమిటి అని అంటే ఈ పని ప్రమేయం దేనికి సమానం అవుతుందంటే మైనస్ పిడివి లేదా మైనస్ డిడబ్ల్యూకి సమానం అవుతుంది. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అది వ్యవస్థ మీద జరిగినటువంటి పనికి సమానము. అంతేనా? అంతే సార్. కాబట్టి హెల్మ్హోల్ట్జ్ ప్రమేయాన్ని అట్లా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ పని దాని పని ప్రమేయం అంటే అక్కడ పని అనే పదం వచ్చినా కూడా పని చేశారా, పని జరిగిందా అంటే వ్యవస్థ మీదనే పని జరిగింది. అవునా? కాబట్టి వ్యవస్థ మీద జరిగినటువంటి కర్మ
అదే ఏమవుతుందంటే హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలోని మార్పుకు సమానము అవుతుంది. కాబట్టి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇది ఇది పొటెన్షియల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యు మైనస్ టిఎస్ అనేటువంటిది. ఇప్పుడు దీంట్లో కలిగినటువంటి మార్పు అంటే డిఫరెన్షియేషనే కదా మళ్ళీ, అవునా కదా? కాబట్టి 4వ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేస్తాను. డిఫరెన్షియేట్ చేస్తే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పగలవా నువ్వు? డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పు సతీష్. డిఫరెన్షియల్ ఆఫ్ యు మైనస్ టిఎస్ అని తీసుకో. డిఫరెన్షియల్ ఆఫ్ యు మైనస్ టిఎస్. విడగొట్టు. డియు మైనస్ టిడిఎస్ మైనస్ ఎస్టిడి ఎస్డిటి. అంతేగా? అవును సార్. అప్పుడు ఇది అదేగా ఈ ఈక్వేషను. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు మైనస్ టీ కాన్స్టెంట్ అనుకుంటే డిఎస్ వేరియబుల్, ఎస్ వేరియబుల్ అంటే టీ ఇంటూ డిఎస్, తర్వాత మైనస్ ఎస్ కాన్స్టెంట్ అనుకున్నట్లయితే టీ వేరియబుల్ అనుకున్నట్లయితే ఎస్ ఇంటూ డిటి. ఇది తర్వాత మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏం తెలుసు? డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు డియుకు బదులుగా ఇదిగో డిఎఫ్ లో ఉండేటువంటి డియు ఉంది కదా, ఈ డియుకు బదులుగా నేనేం రాస్తాను? ఇదిగోండి, డియుకు బదులుగా టీడీఎస్ మైనస్ పీడివి రాస్తాను. మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి రాస్తే ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అవుతాయి చెప్పండి? టీడీఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ప్లస్ టీడీఎస్, ఇదేమో మైనస్ టీడీఎస్. అప్పుడు ఏం మిగిలింది? మైనస్ పీడివి మైనస్ ఎస్డిటి. ఎస్డిటి అనాలి, టీడీ కాదు. అది డిఫరెన్షియల్ కదా. ఇప్పుడు పైన ఏం చేసాము, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాము. ఇప్పుడు స్వతంత్ర చరరాశులు లేదా ఇండిపెండెంట్ వేరియబుల్స్గా ఏం తీసుకుంటాం చెప్పండి సతీష్? చెప్పు. వాల్యూమ్ టెంపరేచర్. రైట్. అదే కాబట్టి టీ అండ్ వి ఆర్ టేకెన్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇప్పుడు వీటి దృష్ట్యా మనం ఏం చేస్తున్నాము? పార్షియల్ డిఫరెన్షియల్ తీసుకుంటాము. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఫస్ట్ టీ కాన్స్టెంట్ అనుకోండి. టీ కాన్స్టెంట్ అనుకుంటే డిటి ఏమైపోతుంది? 0 అయిపోతుంది. కాబట్టి ఎస్డిటి ఏమైపోయింది? 0 అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? మైనస్ పీడి మైనస్ పి ఇంటూ డోవి. లెఫ్ట్ సైడ్ ఉంది డో ఎఫ్, అంతే కదా? పాక్షికంగా తీసుకున్నట్లయితే, పాక్షిక అవకలనం కనుక చేసినట్లయితే అప్పుడు డో ఎఫ్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. అవునా కదా? అవును. ఇదిగో డో ఎఫ్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. నెక్స్ట్ రెండోసారి ఏం కాన్స్టెంట్ అనుకోవాలి? వి కాన్స్టెంట్. వి కాన్స్టెంట్ అంటే డివి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. మైనస్ పి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. అప్పుడు ఇటువైపు మైనస్ ఎస్డిటి మిగిలింది. పార్షియల్ డిఫరెన్షియల్ తీసుకున్నట్లయితే డో ఎఫ్ డో టీ, అంతే కదా? డో ఎఫ్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. ఇదిగోండి, మైనస్ డో ఎఫ్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగానే డిఎఫ్ అనేటువంటిది ఏమనుకుందాము? డెఫినెట్ లేదా పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అనుకుందాం. ఓకేనా? ఓకే సార్. డిఫరెన్షియల్ అనుకున్నప్పుడు ద డిఫరెన్షియేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఆర్డర్. రెండింటి దృష్ట్యా గనక మనం దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే ఏది ముందు డిఫరెన్షియేట్ చేసి దేని దృష్ట్యా ముందు డిఫరెన్షియేట్ చేసి దేని దృష్ట్యా తర్వాత డిఫరెన్షియేట్ చేసినా ఒకటే. ఓకేనా? ఓకే సార్.
కాబట్టి ఇక్కడ మనం రెండు రాసులు ఏమిటి, టి ఈ వి, ఈ రెండే కదా. అవును సార్. కాబట్టి ఎఫ్ని చూడండి, టీ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసినప్పుడు డో ఎఫ్ బై డో టీ, అప్పుడు ఏం కాన్స్టెంట్గా ఉన్నది, వి కాన్స్టెంట్గా ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ దేని దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాము, డో బై డోవి. డో బై డో వి చేసినప్పుడు ఏది కాన్స్టెంట్, ఎట్ కాన్స్టెంట్ టీ. టీ. అది అంటే ఇక్కడ డో బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ, డో బై డో ఎఫ్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి. అట్లనే ఈసారి ఆర్డర్ మారుస్తాను. అంటే ఇందాక టీ దృష్ట్యా ముందు చేసి తర్వాత ఏం చేశాను, వి దృష్ట్యా చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, డో బై డో వి ఆఫ్ ఎఫ్ ఎట్ కాన్స్టెంట్ టీ, మళ్ళీ దాన్ని ఇంకొక దాని దృష్ట్యా దేని దృష్ట్యా చేయాలి, వితో చేయాలి. తో చేయాలి. అప్పుడు కాన్స్టెంట్ గా ఏమిటి, వి సార్. వి. ఓకే, ఈ ఈక్వేషన్ ఇవి రెండు కూడా సమానం. అంటే ముందు టీ దృష్ట్యా చేసి తర్వాత వి దృష్ట్యా చేసిన, లేదా ముందు వి దృష్ట్యా చేసి తర్వాత టీ దృష్ట్యా చేసిన డిఫరెన్షియేషన్లు ఆర్డర్తో సంబంధం లేకుండా అవి ఉంటాయి వాల్యూస్. కాబట్టి ఇవి రెండు వాల్యూస్ కూడా సమానము అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈక్వేషన్ 6లో ఈక్వేషన్ 5 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డో ఎఫ్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వికి బదులుగా ఏం రాయొచ్చు చెప్పండి, మైనస్ ఎస్. మైనస్ పి. అంతేనా? అవును సార్. ఉండు 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 ఒక్క క్షణం. ఎస్ఏ మైనస్ ఎస్. ఓకే, డో ఎఫ్ బై డో టీ, ఇది అట్ కాన్స్టెంట్ వి కాబట్టి మైనస్ ఎస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఇటువైపు ఏమొస్తుంది, డో ఎఫ్ బై డో వి, అవునా, ఎట్ కాన్స్టెంట్ టీ అంటే మైనస్ పి వస్తుంది. కాబట్టి రైట్ సైడ్ ఏమొస్తుంది, మైనస్ డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి వస్తుంది. లెఫ్ట్ మైనస్ వచ్చింది, రైట్ కూడా మైనస్ వచ్చింది. ఆ రెండు మైనస్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అప్పుడు డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి అనేటువంటిది వచ్చింది. ఓకేనా? ఇది మ్యాక్స్వెల్స్ సెకండ్ రిలేషన్, థర్మోడైనమిక్ సెకండ్ రిలేషన్. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ చూడడానికి మనకు ఒకే రకంగా ఉంటాయి. మనం కేవలం ఒక్కసారి చదవడం వల్ల మాత్రం మనకు అవి గుర్తుండవు. అవునా? అంటే ఒక రకంగా చెప్పాలంటే కమల పిల్లల్ని మనం ఒకసారి చూసామనుకో, ఎవడెవడు అనేటువంటిది మనం గుర్తుపట్టలేము. వాళ్ళని నిరంతరం మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఎవడు అనేటువంటిది మనం గుర్తుపట్టచ్చు. అవునా కదా? ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కూడా అట్లనే ఉంటాయి. అవునా? ప్రతి ఈక్వేషన్లో కూడా ఆ ఎస్ ఉంటుంది, ఆ టీ ఉంటుంది, ఆ వి ఉంటుంది, ఆ పి ఉంటుంది. ఆ నాలుగే కదా ఉండేది. అవునా కదా? అవును సార్. అందువల్ల అన్నీ ఒకే రకంగా అనిపిస్తాయి. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మనం ఎక్కువ సార్లు దీన్ని చదవాలి. ఓకేనా? ఓకే సార్. దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే కానీ ఇది జరగదు ముందుకి. తర్వాత మూడవ ఈక్వేషన్కి వెళదాం. మూడవది ఏమిటి అంటే ఎంథాల్పీ అని చెప్పాం. ఎంథాల్పీనే టోటల్ హీట్ ఫంక్షన్ అని కూడా అంటారు. మొత్తము ఉష్ణ ప్రమేయము అని అంటారు. ఓకేనా? ఓకే సార్. స్థిర ఘన పరిమాణం వద్ద ఉష్ణ ప్రమేయము అంటే అనేటువంటిది. ఘన పరిమాణం స్థిరంగా ఉంటే మనం ఇచ్చిన ఉష్ణం మొత్తం దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి, మీరే చెప్పాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఉష్ణరాశి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? రెండు రకాలు. ఏమేమిటి? ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఎనర్జీని పెంచుకోవడానికి ఒకటి, రెండవది బాహ్య ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి. ఇప్పుడు ఘన పరిమాణం స్థిరంగా ఉంటే బయట పని జరుగుతుందా? ముసలకం జరిగిపోతుందా అవతలకి?
జరగదు సార్. అప్పుడు ఏం లేదు, బాహ్యకర్మ లేనట్లేగా. ఎస్ సార్. కాబట్టి ఇచ్చినటువంటి మొత్తం శక్తి దేనికి ఉపయోగపడింది? ఇంటర్నల్ ఎనర్జీ. అది నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ అది. కాబట్టి ఘన పరిమాణం కనుక స్థిరంగా ఉన్నది అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నది అని అనుకున్నట్లయితే అప్పుడు మనం ఇచ్చిన ఉష్ణరాశి మొత్తం కూడా దేనికి ఉపయోగపడుతుంది? అంతర్గత శక్తి పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకవేళ పీడనం స్థిరంగా ఉంచామనుకోండి, అప్పుడు ఇచ్చిన ఉష్ణరాశి పీడనం స్థిరంగా ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఉంటుంది. దాన్నే ఏమంటాడంటే ఇక్కడ ఎంథాల్పీ హెచ్ అని అంటాడు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎంథాల్పీలో ఏమున్నది? ఇంటర్నల్ ఎనర్జీ యు ఉన్నది, ఎక్స్టర్నల్ వర్క్ డన్ పీడివి లేదా పివి అనేటువంటిది ఉన్నది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎంథాల్పీలో ఏది కాన్స్టెంట్ అని అనుకోవాలి? పీడనం, అంతేగా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ పివి అనేటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను డిఫరెన్షియేట్ చేస్తాను. నువ్వు డిఫరెన్షియేట్ చేసి చెప్పు సతీష్. డిఫరెన్షియల్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ యు ప్లస్ డిఫరెన్షియల్ ఆఫ్ పివి. పివి, పివిని చేస్తే పి ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి. ప్లస్ వి ఇంటూ డిపి, అంతే కదా? మళ్ళీ మనం మొట్టమొదటి 1గా తీసుకున్న ఈక్వేషను డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. ఇది మాత్రం నీకు ఇది చదివినంత కాలం కనపడుతూనే ఉంటుంది. డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. ఇదిగో ఈ వాల్యూని ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి టీడీఎస్ మైనస్ పీడివి, దేనికి బదులుగా ప్లస్ పీడివి ప్లస్ విడిపి. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? మైనస్ ప్లస్ అదే మైనస్ పీడివి ప్లస్ పీడివి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది? డిహెచ్ టీడీఎస్ ప్లస్ విడిపి. అవునా? అవును. ఇప్పుడు ఇది ఒక పొటెన్షియల్, ఇది మూడో పొటెన్షియల్. ఓకేనా? ఓకే సార్. అంటే మీరు పొటెన్షియల్ కనుక అడిగితే ఇంతవరకు తీసుకొచ్చేసి, ఇందాకేమో డియు దాకా తీసుకొచ్చి వదిలేయాలి, రెండో దాంట్లో డిఎఫ్ దాకా తీసుకొచ్చి వదిలేయాలి, మూడో దాంట్లో డిహెచ్4 తీసుకొచ్చి వదిలేయాలి. రిలేషన్స్ అడిగితే మాత్రం ఆ తర్వాత మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మనకి క్వశ్చన్ ఎట్లా అడిగాడు? పొటెన్షియల్స్ అడిగాడా లేకపోతే రిలేషన్స్ అడిగాడా? రిలేషన్స్ అడిగితే మొత్తం రాయాలి, ఇంకా దాంట్లో అనుమానం లేదు. పొటెన్షియల్స్ అడిగినప్పుడు మాత్రం, పొటెన్షియల్స్ అంటే ఏంటి? శకమాలు అడిగినప్పుడు మాత్రం మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తూ వస్తాను పైనుంచి. ఓకేనా? ఓకే సార్. ఇదిగో చూడండి, ఈ ఈక్వేషన్ వరకు తీసుకొచ్చి వదిలితే ఇది అంతర్గత శక్తి, ఇది ఒక పొటెన్షియల్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ రెండో పొటెన్షియల్ కనుక తీసుకొస్తే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఇది డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి మైనస్ ఎస్డిపి. ఇది ఒక పొటెన్షియల్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి అనేటువంటిది మూడో పొటెన్షియల్. ఓకేనా? ఓకే సార్. పొటెన్షియల్స్ అంటే ఇంతవరకు రాస్తే చాలు, సగం సగం. ఓకేనా? ఓకే సార్. తర్వాత మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ లేదా మ్యాక్స్వెల్ రిలేషన్స్ అడిగితే మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఏమేమిటి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్గా తీసుకోవాలో చెప్పు. ఎస్ పి సార్. ఎస్ పి తీసుకున్నాం కదా. ఎస్ మరియు పి స్వతంత్ర చరరాశుల దృష్ట్యా పై సమీకరణాన్ని పాక్షిక అవకలనం చేస్తే, అవునా, డిఫరెన్షియేట్ ద అబౌవ్ ఈక్వేషన్ with respect to the independent variables s and p. ఇప్పుడు ఫస్ట్ ఏం కాన్స్టెంట్ అనుకుందాము? ఎస్ అనుకుంటావా?
ఎస్ అనేటువంటిది కాన్స్టెంట్ అనుకుంటే ఏమొస్తుందో చూద్దాం. ఎస్ కాన్స్టెంట్ అంటే డిఎస్ ఏమైపోతుంది, 0 అయిపోద్ది. కాబట్టి టీడీఎస్ 0 అయిపోతుంది. అప్పుడు డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిపి, అంతేనా? అవును సార్. పార్షియల్ డిఫరెన్షియల్ కాబట్టి డో హెచ్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎస్, అంతేనా? అవును సార్. ఈజ్ ఈక్వల్ టు వి, ఇది ఈ ముక్కు వచ్చింది, డో హెచ్ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. రెండోసారి ఏమనుకుంటావు, పి కాన్స్టెంట్ అనుకుంటావా? అవును సార్. అప్పుడు విడిపి మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుందా? అవును సార్. అప్పుడు డో హెచ్ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ పి కదా? అవును సార్. ఈజ్ ఈక్వల్ టు టీ సార్. టీ. అది ఇప్పుడు ఈ రిలేషన్స్ దేన్ని దేన్ని సంధానం చేస్తున్నాయి అంటే హెచ్ని పివిటిఎస్ఎల్ని కలిపేటువంటి ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ హెచ్ని ఏం చేస్తున్నాను, ఎస్ దృష్ట్యా పి దృష్ట్యా రెండింటి దృష్ట్యా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు లెఫ్ట్ ఏం చేశాను, ఎస్ దృష్ట్యా చేసి ఆ తర్వాత పి దృష్ట్యా చేశాను. పి దృష్ట్యా చేసినప్పుడు ఎస్ కాన్స్టెంట్, ఎస్ దృష్ట్యా చేసినప్పుడు పి కాన్స్టెంట్. అట్లనే రైట్ సైడ్ వెళ్తే ముందు పి దృష్ట్యా చేశాను, తర్వాత ఎస్ దృష్ట్యా చేశాను, అంతే కదా? విత్ రెస్పెక్ట్ టు పి, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్, అవునా? మళ్ళీ దీన్ని ఈక్వేషన్ 8 అనుకున్నాను. ఈ ఈక్వేషన్ 8లో ఏం సబ్స్టిట్యూట్ చేశాను, ఈక్వేషన్ 7ని డిఫరెంట్ అది సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు డో హెచ్ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ పి ఈజ్ ఈక్వల్ టు టీ అయింది, అంటే డో టీ బై డో పి అయింది లెఫ్ట్ సైడ్, అంతేనా కదా? అవును సార్. రైట్ సైడ్ ఏమైంది, డో హెచ్ బై డో పి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి, కాబట్టి ఇటువైపు డో వి బై డో ఎస్, అంతేనా? అవును సార్. డో వి అవుతుంది, అంతే కదా? అంతే సార్. కాన్స్టెంట్ పి అనుకుంటా, పి కదా ఇక్కడగా వేరియబుల్స్, ఓకేనా? ఓకే సార్. ఇదిగో చూడండి, 7వ సమీకరణాన్ని 8లో ప్రతిక్షేపిస్తే డో టీ బై డో పి ఎట్ కాన్స్టెంట్ ఎస్, డో వి బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ పి, ఓకేనా? ఓకే సార్. ఇంకా ఇంకొక ప్రమేయం ఉన్నది. ఆ ప్రమేయం ఏమిటి, ఏం ధనలక్ష్మి, మీకు అర్థమవుతుందా ఏమా? లైన్లో ఉన్నారా మీరు? ధనలక్ష్మి? సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్, అర్థం కావట్లేదు సార్. అవునా? కళ్యాణి నీకు కట్ అయిపోతుందా వాయిస్? లేదు సార్, ఇప్పుడు బాగానే వినిపిస్తుంది సార్. ధనలక్ష్మి, నీకు సిగ్నల్ ఏమైనా వీక్గా ఉందేమో. అవును సార్. సరే సరే, మళ్ళీ వీడియో పెడతానులే సాయంత్రం ఇప్పుడు ఒకసారి చూడు, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ గిబ్స్ ప్రమేయం, దాన్ని మనం జీ చేత రిప్రజెంట్ చేసాము. గిబ్స్ ప్రమేయం ఏమిటి అనే విషయానికి వద్దాం. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎంథాల్పీ ప్రకారం తీసుకుంటున్నాం. ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. ఎంథాల్పీ అంటే ఏం చెప్పుకున్నాం, స్థిర పీడనం వద్ద పని ప్రమేయము లేదా ఉష్ణ ప్రమేయము అనుకోండి. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేస్తే డియు ప్లస్ పిడివి ప్లస్ విడిపి. ఈ పాయింట్ అర్థమైంది కదా సతీష్? సార్, అర్థమైంది సార్. మళ్ళీ డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి, దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివిని డియుకు బదులుగా సబ్స్టిట్యూట్ చేస్తే అదనంగా మిగిలింది ఏంటి, పీడివి ప్లస్ విడిపి. ఇప్పుడు ఇక్కడ మైనస్ పీడివి ఉన్నది, ఇక్కడ ప్లస్ పీడివి ఉన్నది. ఇవి రెండు ఒకదానికొకటి ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా? ఓకే సార్.
అప్పుడు ఏం మిగిలింది? డిహెచ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి ప్లస్ విడిపి అనేది వచ్చింది. ఇప్పుడు రెండు విషయాలు తీసుకుంటాను. రెండు విషయాలు ఏమిటంటే, టీ ఒకటి స్థిరాంకము అనుకున్నాం అనుకోండి. టీ అంటే స్థిరాంకం అంటే ఏ వ్యవస్థ అది? ఐసోథర్మల్. ఐసోథర్మల్. కాబట్టి ఇది ఐసోథర్మల్ కనుక అయితే అప్పుడు టీ స్థిరాంకం అవుతుంది. టీ స్థిరాంకం అయితే టీ ఇంటూ డిఎస్ ఎట్లా రాసుకోవచ్చు? ఇందాకలాగానే డిఫరెన్షియల్ ఆఫ్ టీఎస్గా రాసుకోవచ్చు. ఒకవేళ ఐసోబారిక్ అయింది అనుకోండి. ఐసోబారిక్ అంటే ఏమి స్థిరము? ప్రెజర్. అప్పుడు డిపి ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ టీఎస్ అయిపోయింది. తర్వాత విడిపి ఎంత అయిపోయింది? 0 అయిపోయింది. 0 అయిపోయింది. అప్పుడు చూడండి, ఇది డిహెచ్ ఈ డిఫరెన్షియల్ ఆఫ్ టీఎస్ని లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొస్తే మైనస్ డిఫరెన్షియల్ ఆఫ్ టీడీఎస్ అవుతుంది. డిఫరెన్షియల్ ఆఫ్ టీఎస్. సో డిఫరెన్షియల్ ఆఫ్ హెచ్ మైనస్ డిఫరెన్షియల్ ఆఫ్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి రెండు డిఫరెన్షియల్స్ యొక్క డిఫరెన్స్ని నేను ఒకే డిఫరెన్షియల్ కింద రాసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. అప్పుడు డిఫరెన్షియల్ ఆఫ్ హెచ్ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయిందంటే 0 అయిపోయింది. అవునా? అవును సార్. కాబట్టి డిఫరెన్షియల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే ఆ సంథింగ్ దేనికి సమానం అవుతుంది? డిఫరెన్షియల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుందిగా. అట్లే డిఫరెన్షియల్ ఆఫ్ హెచ్ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే హెచ్ మైనస్ టీఎస్ ఏమైపోతుంది? కాన్స్టెంట్ అయిపోతుంది. అది ఇక్కడ రాసింది అదే. కాబట్టి హెచ్ మైనస్ టీఎస్ ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకము లేదా కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని ఏమంటున్నాం అంటే గిబ్స్ ప్రమేయము లేదా గిబ్స్ ఫంక్షన్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి జి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. ఓకేనా? ఓకే సార్. ఇందాక హెచ్ ఏం వచ్చిందో గుర్తున్నదా మీకు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ పివి వచ్చింది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు జి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? హెచ్ మైనస్ టిఎస్ వచ్చింది. హెచ్ మైనస్ టిఎస్ అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అవకలనం చేస్తున్నాం దేన్ని? ఇదిగోండి ఇది. అప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియల్ ఆఫ్ జి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఆఫ్ హెచ్ మైనస్ టీ ఇంటూ డిఫరెన్షియల్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ డిఫరెన్షియల్ ఆఫ్ టీ. అంతేనా? అంతే సార్. మళ్ళీ ఇందాక మనం డియుని సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు డియు లేదు ఇక్కడ. ఏమున్నది? డిహెచ్ ఉన్నది. ఓకేనా? ఓకే సార్. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు పైన ఏమొచ్చిందంటే టీడీఎస్ ప్లస్ విడిపి అనేది వచ్చింది. అదిగో అది రాస్తున్నాను. డిజి ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఏం క్యాన్సిల్ అవుతాయి ఇప్పుడు? టీడీఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. టీ ఇంటూ డిఎస్ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది ఆ తర్వాత ఇది ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? ఇంకా విడిపి మైనస్ ఎస్డిటి. అవునా? అవును సార్. ఇంతవరకు తీసుకొచ్చి వదిలిపెడితే మళ్ళీ ఏమవుతుంది? ఇది గిబ్స్కు సంబంధించినటువంటి పొటెన్షియల్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. పొటెన్షియల్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం ఏం తీసుకురావాలి? మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ తేవాలనా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ ఏవేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్? టీ సార్. P1 T1. ముందు టీని కాన్స్టెంట్ అనుకుంటాను. ఓకేనా? ఓకే సార్. అప్పుడు డిటి ఇంటూ ఎస్ ఇది మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అంతేనా? అంతే సార్. అప్పుడు డో జీ బై డో పి ఈక్వల్ టు వి సార్. డో పి ఎట్ కాన్స్టెంట్
టీ సార్. టీ డో జీ బై డో పి అట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు వి. అలానే రెండో ఈక్వేషన్ చెప్పు, నేను చెప్పకుండా. డో జీ బై డో టీ డో టీ ఎట్ కాన్స్టెంట్ టీ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ సార్. మైనస్ ఎస్. మామూలుగా ఇక్కడ ఉన్నది చూసి చదివావా, లేకపోతే నువ్వు సొంతంగా బుర్రలో అనుకొని చేసి చెప్పావా? పైన చూసే చెప్పాను. చూసి చెప్పావా? డీజీ ఈక్వల్ టు అది ఉంది కదా సార్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ చూడాలి, ఈ ఈక్వేషన్ కాదు. ఇదిగో ఈ 9వ ఈక్వేషన్ ఉంది, దీన్ని చూసి ఏమైనా చెప్పావేమోనని. కాదు సార్. ఓకే, కాబట్టి డో జీ బై డో టీ అట్ కాన్స్టెంట్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. మళ్ళీ ఏం చేయాలి గుర్తుందా? ఈక్వేషన్ అందులో సబ్స్టిట్యూట్ చేయడం కాదు, ముందు ఈ ఈక్వేషన్ రావాలి కదా. జీని పి దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయడం, తర్వాత టీ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయడం, అంతేనా? అవును సార్. అంటే టీ దృష్ట్యా చేసినప్పుడేమో అది పి దృష్ట్యా చేసినప్పుడు టీ కాన్స్టెంట్ అనుకోవడం, టీ దృష్ట్యా చేసినప్పుడు పి కాన్స్టెంట్. అట్లనే రైట్ సైడ్కి వచ్చేటప్పటికి డో జీ బై డో టీ అంటే టీ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసినప్పుడు పి కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ పి. అలానే డో బై డో పి అన్నప్పుడు ఇప్పుడు పి దృష్ట్యా చేసాం కాబట్టి అట్ కాన్స్టెంట్ టీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, డో జీ బై డో పి అట్ కాన్స్టెంట్ టీ అంటే వి అవుతుంది కదా. కాబట్టి ఈ ఈక్వేషన్లో ఆ విని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అట్లనే రైట్ సైడ్ డో జీ బై డో టీ అట్ కాన్స్టెంట్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. కాబట్టి ఇదిగో మైనస్ రాశాను, ఇక్కడ ఎస్ రాశాను, అంటే డో ఎస్ బై డో పి అట్ కాన్స్టెంట్ టీ. కాబట్టి ఇది మ్యాక్స్వెల్ ఎన్నో ఈక్వేషన్ అవుతుంది రిలేషను? అవును సార్. మ్యాక్స్వెల్ 4th రిలేషన్, అవునా? కాబట్టి ఇప్పుడు నేను ఈ డబుల్ రూల్ కొట్టినటువంటి బాక్సులు పెట్టానే, 2 గీతలు గీసినటువంటి బాక్సుల్లో పెట్టినటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా రిలేషన్స్, మ్యాక్స్వెల్ రిలేషన్స్ లేదా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఈ పైన డీజీకి కానీ డిహెచ్కి కానీ డియుకి కానీ డిఎఫ్కి కానీ వచ్చినటువంటి ఈక్వేషన్లు అన్నీ కూడా ఏమిటి? థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు ఏది తీసుకున్నప్పుడు ఏది కాన్స్టెంట్గా ఉంచాలి అనేటువంటి దానికి నేను బ్రీఫ్గా 4 సెంటెన్స్లు ఇచ్చాను. చూడండి, యు అనేటువంటి ఉష్ణగతిక శకమాన్ని తీసుకున్నప్పుడు ఏవి స్వతంత్ర రాశులుగా రాసుకున్నాం? ఎస్ వి. ఓకేనా? అవునా కదా? ఇది గుర్తుపెట్టుకుంటే మీకు డెరివేషన్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? వెళ్ళిపోయారా? ఈక్వేషన్ చేసినప్పుడు తెలిసిపోద్ది కదా సార్. కానీ అట్లా కాదు, మనం ఏది ఈక్వేషన్ చేసినప్పుడు తెలిసిపోతుంది. కానీ మనం ఒకవేళ పొరపాటు పడ్డావా, ఈక్వేషన్ ఎక్కడన్నా తేడా వేసామా అనేది తెలుసుకోవడం కోసం ఇది ఎస్వీలు మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్గా తీసుకున్నప్పుడు యూలో వస్తుంది, అవునా? ఎఫ్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ టీవీ, ఆ తర్వాత హెచ్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమవుతుంది? ఎస్పి. జి అనేటువంటి దాంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ టీపీ. ఎస్వి టీవీ, ఎస్పి టీపీ. ఓకేనా? ఓకే సార్. అంతవరకు మనకి అయిపోయింది. ఈ 4 వేరియబుల్స్ వచ్చినాయి, తర్వాత 4 ఈక్వేషన్స్ వచ్చినాయి. రేపు మ్యాక్స్వెల్స్ ఉష్ణగతిక సంబంధాలు రిలేషన్స్ అనేటువంటిది రాపట్టడానికి, డైరెక్ట్గా రాపట్టడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం రేపు ట్రై చేద్దాం. ఓకేనా? సరే సార్. ఇది అర్థమైనట్లేనా? ఎస్ సార్. ఆపేస్తున్నాను. సరే సార్.